జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా రక్తం పొంగిపోతా ఉంది. ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు. ఈ అన్నా క్యాంటీన్లు గతంలో బాగా ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకి ఆకలి తీర్చేది. మరి మధ్యలో వచ్చిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు తీసేసి మళ్ళా ప్రభుత్వం మారటం, కొత్త ప్రభుత్వం ఇప్పుడు కొలువు తీరాక ఇప్పుడు ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం తరఫున పెడతామన్నారు. ఈలోపే మన ఒంగోలు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఒంగోలు టౌన్లో ఉన్న 4 అన్నా క్యాంటీన్ల ద్వారా ఆయన సొంత నిధులు మళ్ళీ ఎవరైనా దాతలు సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా అందరికీ కడుపు నిండా భోజనం పెడుతున్నారు. ఇది చాలా ఆనందదాయకం, సంతోషకరం. పేదవాడికి అన్నం ఆకలి తీర్చిన రోజే మనకి ఆ సంతోషం ఏంటో అది మనం స్వయంగా ఆ కార్యక్రమం చేపట్టిన వాళ్ళకి చేసిన వాళ్ళకి తెలుస్తుంది. మరి చాలా మంచి కార్యక్రమం, ఆనందంగా ఉంది. దానిలో భాగంగానే మా అబ్బాయి ఈరోజు మనం పెడదామని చెప్పి నాకు చెప్పాడు. అందుకే ఈరోజు జూలై 20వ తారీఖు మా కట్టా దీపక్ అనే పేరుతో ఈరోజు అందరికీ కూడా 4 క్యాంటీన్లలో మధ్యాహ్నం సాయంత్రం 2 పూటలకి మా అబ్బాయి స్పాన్సర్ చేశాడు. అందుకు ఆ విషయం తెలియపరచడానికి నేను గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. అందరికీ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ. ఏదైతే ఉందో రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ ఆకలి తీర్చడానికి గత ప్రభుత్వం విస్మరించినటువంటి పేదల్ని గుర్తు చేసుకున్నటువంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అతని యొక్క ఆదర్శాలకి ఒక నెల ముందే మన ఎవరైతే ఒంగోలు చెగువీర ఉన్నాడో పోరాట యోధుడు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఇప్పుడు డీజే అంటున్నాం, మారుస్తున్నాం, ఆ యొక్క వ్యక్తి
కృషి చేసినందువల్ల ఈరోజు 34వ రోజు మేము ఏదైతే కరెంట్ ఆఫీస్ ఉందో నేను 30 ఏళ్ళు అన్నంతో తిని బతికాను. మా నాన్న మా అన్న అందులో కాంట్రాక్టర్లు ఇప్పటికి కూడా బతుకుతున్నాము. అందులో నిజాయితీ గల ఆఫీసర్ అయినటువంటి కట్టా వెంకటేశ్వర గారు వాళ్ళ అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యాడు. చాలామంది సెటిల్ అవుతారు, కోట్లు సంపాదిస్తారు, రూపాయి తీరు. అటువంటి వ్యక్తులు కాకుండా మంచి మనసు ఉన్న వ్యక్తులుగా కట్టా దీపక్ ఈరోజు ఈ కార్యక్రమానికి 4 వాటిల్లో ఎంతన్నా కావచ్చు, 10,000, 50,000, లక్ష ఎంతన్నా తీశాడంటే చాలా గొప్ప విషయం. తమ్ముడు, హ్యాట్స్ అప్ టు యూ. అలానే రాబోయే కాలంలో కూడా గవర్నమెంట్ తరఫున కంటిన్యూషన్గా చేస్తారు. ఈలోపు ఎవరైతే ఇక్కడ కష్టపడుతున్నారో మెయిన్ మన అన్న అబ్బూరి వెంకటరావు గారు, దమ్మాలపాటి పాపారావు గారు, మా మిత్రుడు వేమూరి కొండలరావు, వీళ్ళందరిని అభినందిస్తున్నా. ఇది నా వార్డు, పక్క వార్డే. వీళ్ళతో పాటు మిగతా వర్కర్లు మొత్తం చాలామంది కష్టపడుతున్నారు. చాలా రాబోయే రోజుల్లో డీజే గారు వచ్చాక నేను ఎంఎం హెల్పింగ్ హ్యాండ్స్ అని చీరాల్లో హెడ్ ఆఫీస్ పెట్టి ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ పెడుతున్నాను. ప్రతి క్యాంటీన్కి ₹1,00,000 లెక్కన మేము ఇస్తాము డీజే గారు వచ్చాక ఆయన సమక్షంలో. అలానే 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ₹1,00,000 ప్రకటిస్తున్నాం మా ఎంఎం హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా. అది ఎంతో కష్టమైన పని, నాకు తెలిసి ఎంతో కష్టం అది పోగు చేయడం. చాలామంది దొబ్బేశారంటారు, తిన్నాడంటారు. అయినా నేను సమస్యల్ని విమర్శల్ని పట్టించుకోను, ముందుకు పోవడం నా ధైర్యం. అది థ్యాంక్ యూ అనండి.